మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం సాయంత్రం 7 మిరియాలతో ఇలా చేయండి చాలు. 1 గంటలో కోట్లు దూసుకు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ ప్రపంచంలో కష్టపడని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చెమటోడ్చి సంపాదిస్తూనే ఉంటారు. కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలటం లేదని బాధపడిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మన కష్టానికి తగిన ప్రతిఫలం ఎందుకు దక్కటం లేదు? మన ఇంటికి లక్ష్మీదేవి ఎందుకు రావటం లేదు అని చాలామంది మదనపడిపోతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం నరదృష్టి మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు. అయితే వీటన్నిటినీ పటాపంచలు చేసి కేవలం 1 గంటలోనే మీ ఇంట్లోకి ధన ప్రవాహం మొదలయ్యేలా చేసే అద్భుతమైన తంత్రం ఒకటి ఉంటుంది. అదే మిరియాల పరిహారం. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం వేళ ఈ పరిహారం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. ఆదివారం సాక్షాత్తు ఆ సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు. గ్రహాలకు రాజు సూర్యుడు. ఆ సూర్యుడి అనుగ్రహం ఉంటేనే మనకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. అలాంటి ఆదివారం నాడు సాయంత్రం సమయంలో, అంటే సూర్యుడు అస్తమించి చీకటి పడుతున్న వేళల్లో రాహుకేతువుల ప్రభావము, దుష్ట శక్తుల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో మనం ఈ మిరియాల పరిహారం చేయటం వల్ల మన ఇంటిని, మన సంపాదనను పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా కాలి బూడిదైపోతుంది. ఆదివారం సాయంత్రం ఈ పరిహారం చేయటం వల్ల ముఖ్యంగా నిలిచిపోయిన పనులు చకచకా సాగిపోతూ ఉంటాయి. ఎప్పటినుంచో రావాల్సిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి. శత్రువుల బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే కలహాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా, ఉద్యోగంలో ప్రమోషన్లు ఆగిపోయినా, పిల్లలకు చదువు సరిగ్గా రాకపోయినా ఈ ఆదివారం సాయంత్రం చేసే చిన్న పని మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. మన పూర్వీకులు పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మిరియం అంటే సామాన్యమైనది కాదు, అది ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటు ఎంతటి విషాన్నైనా విరుగుడు చేస్తుంది అని. అదేవిధంగా ఆధ్యాత్మికంగా చూస్తే మిరియాలకు నరదృష్టిని, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి అపారంగా ఉంటుంది. అందుకే తాంత్రిక విద్యలో కూడా మిరియాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మిరియాలను ఉపయోగించి మనం చేయబోయే ఈ చిన్న క్రియ మన చుట్టూ ఉన్న ఆరాను శుభ్రం చేస్తుంది. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న అడ్డంకులు తొలగిపోతాయో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. డబ్బు అనేది ఒక శక్తి. ఆ శక్తిని మన వైపు ఆకర్షించాలంటే మన దగ్గర ఉన్న చెడు శక్తిని ముందుగా వదిలించుకోవాలి. ఈ ఆదివారం సాయంత్రం మీరు చేయబోయే ఈ పరిహారం సరిగ్గా అదే పని చేస్తుంది. మీ మీద, మీ కుటుంబం మీద, మీ ఇంటి మీద ఏడ్చే వాళ్ళ కళ్ళల్లోని నిప్పులను చల్లార్చి ఆ దృష్టి దోషాన్ని తీసివేస్తుంది. మరి ఆదివారం సాయంత్రం 7 మిరియాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మనం ఈ పరిహారం చేయడానికి చాలా శక్తివంతమైన వస్తువులు ఉపయోగిస్తూ ఉన్నాము. ఈ తంత్రం చేయడానికి మనకు మన వంటగదిలో దొరికే సామాన్యమైన వస్తువులే కావాలి. కానీ వాటిని ఉపయోగించే విధానంలోనే అసలు రహస్యం దాగి ఉంది. ముందుగా మనకు కావాల్సింది 7 మిరియాలు. ఎందుకు 7 మిరియాలే తీసుకోవాలి అంటే, సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 అనేది కేతువు సంఖ్య మరియు ఆధ్యాత్మికతకు, మోక్షానికి, జ్ఞానానికి ప్రతీక. అలాగే వారానికి 7 రోజులు ఉంటాయి. సప్త ఋషులు ఉంటారు. ఇలా 7 అనే సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ 7 మిరియాలు మనలోని 7 రకాల దోషాలను తొలగిస్తాయని ప్రతీతి. మిరియాలు అనేవి నల్లగా, చిన్నగా ఉన్నప్పటికీ అందులో ఉండే అగ్నితత్వం మన చుట్టూ ఉన్న ప్రతికూల తరంగాలను ధ్వంసం చేస్తుంది. తర్వాత మనకు కావాల్సింది ఒక మట్టి ప్రమిద. స్టీలు ప్లేటు లేదా ప్లాస్టిక్ గిన్నెలు వాడకూడదు. కేవలం మట్టి ప్రమిద మాత్రమే వాడాలి. ఎందుకంటే మట్టి భూమికి ప్రతీక. మనం చేసే పరిహారం భూమి తల్లి సాక్షిగా జరుగుతుంది కాబట్టి మట్టి ప్రమిదలో వెలిగించే మంటకు దోషాలను లాక్కునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు కొంచెం కుంకుమ కావాలి. కుంకుమ అనేది సౌభాగ్యానికి, విజయానికి చిహ్నం. లక్ష్మీదేవికి కుంకుమ అంటే మహాప్రీతి.
ఆ కుంకుమను మనం గడపకు పెట్టడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా అవుతుంది. ఇక చివరిగా మనకు కావాల్సింది కర్పూరం బిళ్ళలు. కర్పూరం వెలిగించినప్పుడు అది ఎలాగైతే మిగిలిపోకుండా పూర్తిగా గాలిలో కలిసిపోతుందో, మన కష్టాలు దరిద్రం కూడా అలాగే కాలి బూడిదై గాలిలో కలిసిపోవాలని దీని అర్థం. కర్పూరానికి వాతావరణాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. ఇది పాజిటివ్ వైబ్రేషన్ని ఆకర్షించేస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. కర్పూరం బిళ్ళలు అనేవి మంచి నాణ్యమైనవి తీసుకోండి. అవి త్వరగా మండేలాగా ఉండాలి. ఈ 4 వస్తువులు 7 మిరియాలు, ఒక మట్టి ప్రమిద, కుంకుమ, కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకుంటే చాలు. మీ తలరాతను మార్చే ఆయుధాలు మీ దగ్గర ఉన్నట్లే. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో, ఏ సమయంలో చేయాలో, ఎక్కడ చేయాలో పూసగుచ్చినట్లుగా వివరంగా తెలుసుకుందాము. ఈ పరిహారం కేవలం ఆదివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి. పగటిపూట చేస్తే ఫలితం ఉండదు. ఎందుకంటే దృష్టి తీయటము, దిష్టి తగలకుండా చేయటం వంటి క్రియలు సాయంత్రం వేళ సంధ్యా సమయంలోనే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ముందుగా మీరు ఆదివారం సాయంత్రం కాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. స్నానం చేయవలసిన అవసరం లేదు, కానీ కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని ఫ్రెష్గా ఉండటం మంచిది. 3 సార్లు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకుని సిద్ధం చేసుకోండి. 7 మిరియాలు లెక్కపెట్టి తీసుకోండి. ఎక్కడా పగిలినవి కాకుండా మంచి గుండ్రటి మిరియాలు తీసుకోండి. అలాగే ప్రమిద, కుంకుమ, కర్పూరము సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ పట్టుకుని మీ ఇంటి ప్రధాన ద్వారం, అంటే మెయిన్ డోర్ దగ్గరకు రండి. ఇంటి బయట నుంచే ఈ పరిహారం చేయాలి తప్ప ఇంటి లోపల చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైన నియమం. మీరు ప్లేట్ పట్టుకొని ఇంటి బయట గుమ్మం ముందు నిలబడండి. నిలబడిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి. దేవుడా, నా కష్టాలన్నీ తీరిపోవాలి, నా ఇంటికి పట్టిన పీడ పోవాలి అని 1 నిమిషం పాటు ప్రార్థించండి. ఆ తర్వాత ప్లేట్లో ఉన్న కుంకుమను తీసుకొని మీ గడపకు, అంటే మెయిన్ డోర్ ఫ్రేమ్కు లేదా కింద గడపకు బొట్టు పెట్టండి. కుంకుమ పెట్టి 2 చేతులు జోడించి గడపకు నమస్కారం చేసుకోండి. మన హిందూ ధర్మంలో గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. గడపకు నమస్కారం చేయటం అంటే లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లే. నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు అసలు ఘట్టం మొదలవుతుంది. మీరు తీసుకున్న మట్టి ప్రమిదను గుమ్మానికి కుడివైపున పెట్టాలి. ఇక్కడ కుడివైపు అంటే చాలామందికి సందేహం వస్తుంది. మీరు బయట నుంచి ఇంటి లోపలికి వెళ్తున్నప్పుడు మీకు కుడి చేతి వైపు ఏది వస్తుందో ఆ వైపున గడపకు ఆనుకుని లేదా గడప పక్కన కింద ఈ ప్రమిదను పెట్టాలి. ఎందుకంటే మనం శుభకార్యాలకు, మంచి పనులకు కుడివైపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. లక్ష్మీదేవి కుడికాలు పెట్టి లోపలికి రావాలని కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఆ మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగించడానికి కుడివైపున ప్రమిద ఉంచాలి. ప్రమిదను నేల మీద పెట్టిన తర్వాత ఇప్పుడు మీ చేతిలోనికి ఆ 7 మిరియాలను తీసుకోండి. మిరియాలను కుడి చేతి గుప్పెట్లో గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు ఆ మిరియాలను పట్టుకుని మీ తల చుట్టూ తిప్పుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. ముందుగా సవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుకోండి. ఆ తర్వాత అపసవ్య దిశలో, అంటే యాంటీ క్లాక్ వైజ్లో మరో 7 సార్లు తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటున్నంతసేపు మీ మనసులో బలంగా ఒక సంకల్పం చెప్పుకోవాలి. నాకు ధనం రావాలి, నా ధనం ఎక్కడ ఉన్నా సరే నన్ను వెతుక్కుంటూ రావాలి. నా సంపాదన మీద, నా వ్యాపారం మీద, నా కుటుంబం మీద ఉన్న నర దృష్టి, కంటి దృష్టి, ఈర్ష్య, అసూయ అన్నీ పోవాలి. నా దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలి అని గట్టిగా బలంగా అనుకోండి. మీరు ఎంత బలంగా కోరుకుంటే ఆ మిరియాలకు అంత శక్తి అనేది వస్తుంది. మీ తల చుట్టూ తిప్పుకోవటం వల్ల మీ ఆరాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆ మిరియంలోనికి వచ్చేస్తుంది. 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పిన తర్వాత ఆ మిరియాలను వెంటనే కింద పెట్టిన ప్రమిదలో వేయండి. ఇప్పుడు ఆ మిరియాల మీద కర్పూరం బిళ్ళలు పెట్టండి. 1 లేదా 2 కర్పూరం బిళ్ళలు వేయవచ్చు. మంట బాగా రావడానికి 2 వేస్తే మంచిది. ఇప్పుడు అగ్గిపెట్టెతో ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం మండుతూ ఉంటే అందులో ఉన్న మిరియాలు కూడా వేడెక్కి చిటపటలాడుతూ కొంచెం కాలుతూ ఉంటాయి. ఆ మంటను చూస్తూ ఒక్కసారి దండం పెట్టుకోండి.
ఆ మంటలో మీ కష్టాలు, మీ అప్పులు, మీ దరిద్రము అన్నీ కాలిపోతున్నట్లుగా భావించండి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కర్పూరం వెలిగించిన వెంటనే అది పూర్తిగా ఆరిపోయే వరకు మీరు అక్కడ వేచి చూడకూడదు. వెలిగించిన మరుక్షణం వెనక్కి తిరిగి చూడకుండా వెంటనే చకచక ఇంటి లోపలికి వచ్చేయాలి. లోపలికి వచ్చిన వెంటనే తలుపులు వేసేయండి. తలుపు వేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ముందే కడుక్కున్నాం కాబట్టి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పరిహారం చేసిన తర్వాత అంటే ఆ మిరియాలు వెలిగించి లోపలికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. ఇంట్లో ఎవరూ బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. అందుకే అందరూ ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రి భోజనాలు చేసే ముందు లేదా పడుకునే ముందు ఈ పరిహారం చేసుకోవటం ఉత్తమం. ఒకవేళ ఎవరైనా బయట ఉంటే వారు వచ్చేదాకా ఆగి అందరూ ఇంట్లోకి వచ్చాక ఈ పని చేయండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని బయట వదిలేసి మనం లోపలికి వచ్చాక మళ్ళీ తలుపు తీసి బయటకు వెళ్తే ఆ ఎఫెక్ట్ తగ్గుతుంది లేదా ఆ నెగిటివిటీ మళ్ళీ మనల్ని తాకే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రాత్రికి ప్రశాంతంగా ఇంట్లోనే ఉండండి. అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఉండటం మంచిది. భర్త ఆఫీస్ నుంచి వచ్చాక, పిల్లలు స్కూల్ లేదా ట్యూషన్ నుంచి వచ్చాక అందరూ ఉన్నప్పుడు ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఇది చేయటం వల్ల ఇంట్లోని ప్రతి ఒక్కరి మీద ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుంది. ఈ పరిహారం చేసిన మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం ఉదయం మీరు నిద్రలేచి ఇంటి బయట ఊడ్చేటప్పుడు ఆ ప్రమిదలో మిగిలిన బూడిదను మరియు కాలిన మిరియాల మిశ్రమాన్ని చాలా జాగ్రత్తగా తీయాలి. ఈ మిశ్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లోని డస్ట్బిన్లో కానీ, షింక్లో కానీ లేదా ఇంట్లో వాడే చిత్తబుట్టలో కానీ వేయకూడదు. ఎందుకంటే మనం మన ఇంటి దరిద్రాన్ని, నరదృష్టిని అందులో బంధించి కాల్చేశాం. ఆ నెగిటివ్ ఎనర్జీని మళ్ళీ ఇంట్లోకి తీసుకురాకూడదు. కాబట్టి ఆ కాలిన మిశ్రమాన్ని ఇంటి బయట ఉన్న డ్రైనేజ్లో పారేయటం లేదా ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో ఉన్న ఏదైనా చెట్టు మొదట్లో కానీ మొక్కలో కానీ వేయటం మంచిది. తులసి మొక్కలో మాత్రం వేయకండి. బయట రోడ్డు పక్కన ఉన్న మట్టిలో కలిపేసినా పర్వాలేదు. ఇలా చేయటం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా మీ ఇంటి పరిసరాల నుండి వెళ్ళిపోతుంది. ప్రమిదను మాత్రం కడిగి పక్కన పెట్టుకోవచ్చు లేదా అది కూడా పారేయవచ్చు. ఈ ఒక్క చిన్న జాగ్రత్త పాటిస్తేనే పరిహారం యొక్క పూర్తి ఫలితం మీకు దక్కుతుంది. ఇప్పుడు చాలామందికి వచ్చే సందేహాల గురించి మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఆదివారం అంటే చాలామంది ఇళ్లల్లో నాన్ వెజ్ వండుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు. మరి నాన్ వెజ్ తిన్న రోజు ఈ పరిహారం చేయవచ్చా అనే అనుమానం అందరికీ ఉంటుంది. దీనికి సమాధానం నిస్సందేహంగా చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఇది మన దేవుడి గదిలో చేసే పూజ కాదు. ఇది ఒక దృష్టి పరిహారం, ఒక తాంత్రిక ప్రక్రియ లాంటిది. దిష్టి తీయడానికి, నెగిటివ్ ఎనర్జీని ప్రాలద్రోడడానికి మనం ఏ ఆహారం తీసుకున్నా పర్వాలేదు. కాబట్టి ఆదివారం మీరు మాంసాహారం తిన్నా సరే ధైర్యంగా ఈ పరిహారాన్ని సాయంత్రం వేళ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి దోషం ఉండదు. దేవుడికి నైవేద్యం పెట్టడం లేదు కాబట్టి ఆహార నియమాలు దీనికి వర్తించవు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరిహారం కోసం వాడే కర్పూరం విషయంలో జాగ్రత్త వహించాలి. సాధారణంగా మనం దేవుడి గదిలో పూజ కోసం, హారతి కోసం ఒక కర్పూరం డబ్బా వాడుకుంటూ ఉంటాం కదా. ఆ డబ్బాల నుంచి కర్పూరం తీసి ఈ దిష్టి పరిహారానికి వాడకూడదు. దేవుడికి వాడే వస్తువులు పవిత్రమైనవి. వాటిని ఇలాంటి నెగటివ్ ఎనర్జీ రిమూవల్ కోసం వాడకూడదు. కాబట్టి మీరు ఈ పరిహారం కోసం ప్రత్యేకంగా వేరే కర్పూరం బిళ్ళలు షాప్ నుంచి తెచ్చుకోండి. లేదా పూజ గదిలో కాకుండా వేరే చోట ఉన్న కర్పూరాన్ని వాడండి. ఒకవేళ మీ దగ్గర పూజ గదిలో మాత్రమే కర్పూరం ఉంటే ఉదయాన్నే అందులో నుంచి కొన్ని బిళ్ళలు తీసి బయట పెట్టుకోండి. అప్పుడు అది పూజా సామాగ్రి కిందకు రాదు. అంతే తప్ప పరిహారం చేసే సమయానికి దేవుడి గదిలోనికి వెళ్ళి అక్కడి నుంచి తీసి వాడకండి. ఇది చిన్న విషయమే అయినా ఫలితం మీద ప్రభావం చూపుతుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే ఋతుక్రమ సమయంలో ఉన్న స్త్రీలు ఈ పరిహారం చేయకూడదు. ఆ 3-5 రోజులు స్త్రీ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. శక్తి స్థాయిల్లో మార్పులు ఉంటాయి కాబట్టి ఇలాంటి తాంత్రిక పరిహారాలు ఆ సమయంలో చేస్తే వారి ఆరోగ్యం మీద లేదా మానసిక స్థితి మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పైగా మన సాంప్రదాయంలో ఆ సమయంలో మైల పాటించడం ఆనవాయితీ కాబట్టి డేట్లో ఉన్నప్పుడు ఈ పని చేయకండి. ఇంట్లో వేరే వాళ్ళతో అంటే భర్తతోనో పిల్లలతోనో చేయించండి. ఈ పరిహారం యొక్క ముఖ్య ఉద్దేశం నమ్మకం. మన మనసులో ఉండే సంకల్పం బలమే ఈ పరిహారానికి శక్తినిస్తుంది.
ఇది చేస్తే నా కష్టాలు తీరిపోతాయి అని మీరు ఎంత బలంగా నమ్ముతారో అంత త్వరగా ఫలితం కనిపిస్తుంది. చాలామంది నేను చేశాను కానీ నాకు డబ్బు రాలేదు అని అంటూ ఉంటారు. ఒక్కసారి చేసినంత మాత్రాన సంవత్సరాల తరబడి పేరుకుపోయిన దరిద్రం పోతుందా? పోదు కదా. అందుకే ఈ పరిహారాన్ని కనీసం 5 లేదా 7 ఆదివారాలు వరుసగా చేయండి. మొదటి వారం చేసినప్పుడే మీకు మనసులో ఏదో ఒక తెలియని ప్రశాంతత, ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెలుస్తుంది. మీ పనులు మెల్లగా కదలటం మొదలవుతూ ఉంటాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. ఒక గంటలో కోట్లు అంటే దాని అర్థం ఆ ఒక్క గంటలో మీ దశ తిరుగుతుందని, అప్పటి వరకు మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయని అర్థం. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు లేదా డబ్బు రావడానికి కొత్త అవకాశాలు రావచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, రేపే ఆదివారం కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సాయంత్రం కాగానే 7 మిరియాలు తీసుకోండి. మీ ఇంటి గడప దగ్గర ఈ చిన్న పని చేయండి. మీ జీవితంలో వెలుగులు నింపుకోండి. పేదరికం, అప్పులు, అనారోగ్యాలు అన్నీ మాయమైపోయి అష్ట ఐశ్వర్యాలతో మీ ఇల్లు తులతూగుతుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. ఎంతోమంది చేసి సత్ఫలితాలు పొందారు. మీరు కూడా నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీ దరిద్రం పోయి అదృష్టం పడుతుంది. మీరు అందరికన్నా ధనవంతులు అవుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.